ఓం శాంతి 1/7/24 మధురమైన పిల్లలు, శాంతిధామము పావన ఆత్మల ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి. ఏంటి శాంతిధామం? బాబా యొక్క కదా. శాంతిధామం ఏంటి? పావన ఆత్మల యొక్క ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? సంపూర్ణ పావనంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారెంటీ ఇస్తారు? ఈరోజు బాబా ఏమంటున్నారు పిల్లల్ని? తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారెంటీ ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేస్తే నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఏ శిక్షలు అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు అని. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు. ఓం శాంతి. బాబా అంటున్నారు, ఆత్మీక పిల్లలను ఆత్మీక తండ్రి అడుగుతున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకువెళ్ళేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలని మనసు కలుగుతోందా? చెప్పండి. ఇంటికి వెళ్ళాలని మనసుకు అనిపిస్తోందా లేదా? అది సర్వాత్మల ఇల్లు. పరంధామం ఏంటి? అందరికీ ఇల్లు. ఇక్కడ జీవాత్మల ఇల్లు. ఒకటి కాదు, తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు కదా. ఇక్కడైతే ఎవరికి వాళ్ళకు ఉంటాయి, కానీ ఆత్మలందరికీ ఇల్లు ఏంటి? పరంధామం. ఇప్పుడైతే బాబా వచ్చి ఉన్నారు మనందరినీ తీసుకువెళ్ళడానికి అని అయితే అర్థం చేసుకున్నారు. తండ్రిని ఆహ్వానించి పిలిచారు. మమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మలారా, పతితులైన మీరు ఎలా వెళ్ళగలరు అని. బాబా ఏమంటున్నారు? పిల్లలు సరే పిలిచారు, వచ్చాను, బాగానే ఉంది, కానీ మరి మీరు పతితంగా అయిపోయారు. ఇంటికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళగలరు? మరి మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. పావనంగానైతే తప్పకుండా అవ్వాలా కర్లేదా? ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. వారు ఇంకేమీ చెప్పరు. భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం చేశారు. దేనికోసం? భక్తి మార్గంలో ఇంత సమయం పురుషార్థం చేశారు. దేనికోసం? భక్తి దేనికోసం? ముక్తి కోసం కదా. ముక్తి కోసం. కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా? బాబా అంటున్నారు, పిల్లలు ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా ఇంకా లేదా? పిల్లలు అంటారు, బాబా దీనికోసమే కదా మేము ఇంత భక్తిని చేసాం. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళవలసిందేనని కూడా తెలుసు, కానీ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పవిత్రాత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్రాత్మలు ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిని శాంతిధామం లేక వానప్రస్థ్ అని అంటారు. బాబా అంటారు, ఆత్మలైన మనం పావనంగా అయ్యి పావన శాంతిధామానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? పావనంగా అయ్యి శాంతిధామానికి వెళ్ళాలి. ఎందుకంటే వచ్చేటప్పుడు మనం శాంతిధామం నుండి పావనంగా పవిత్రంగా వచ్చాం. అంతే. ఇది ఎంత సహజమైన విషయం. అది ఆత్మల యొక్క పావన శాంతిధామం. ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామం. ఇప్పుడు ఇది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామం. ఇందులో తికమకపడే విషయం ఏదీ లేదు. ఉందా? తికమకపడే విషయం అయితే లేదు. బాబా అన్ని మనకి ఎలా అర్థం చేయిస్తున్నారు చెప్పండి?
క్లియర్గా అర్థం చేయిస్తున్నారు కదా. అరటిపండు ఒలిస్తే ఎంతలా ఉంటుందో బాబా కూడా మనకి అంత నీట్గా అర్థం చేయిస్తున్నారు. కానీ మనం అర్థం చేసుకోవడంలోనే ఉంది కదా అంతా. శాంతిధామంలో అన్ని పవిత్ర ఆత్మలు నివసిస్తాయి. అది ఆత్మల పవిత్ర ప్రపంచం. అది నిర్వీకారి మరియు నిరాకారి లోకము. ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచం. అందరూ పతితంగా ఉన్నారు కదా. ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? పతితంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారి పావన సుఖధామంలోకి వెళ్తారు. ఇది చాలా సహజం. ఇందులో ఏ విషయం గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనం మర్చిపోయామో దాన్ని ఇప్పుడు తండ్రి తెలియచేశారు. కల్పకల్పం నేను వచ్చి ఇలాగే చెప్తాను. బాబా ఏమంటున్నారు? కల్పకల్పం నేను వచ్చి ఏం చేస్తాను? ఇదే విధంగా మీకు అర్థం చేయిస్తాను. ఓ పిల్లలు, శివ్ బాబానైనా నన్ను స్మృతి చెయ్యండి. సర్వుల సద్గతి దాత ఒక్క సద్గురువే. వారే వచ్చి పిల్లలు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి అని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు. అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేశారు, దుఃఖాన్ని అనుభవించారు, ఖర్చు చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఎలా అయిపోయారు? నిరుపేదలుగా. ఆత్మ కూడా సతో ప్రధానం నుండి ఏమైపోయింది? తమో ప్రధానంగా అయిపోయింది. అంటే జన్మలు తీసుకుని ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. విషయమైతే చిన్నదే, కానీ అర్థం చేసుకుంటే 5000 సంవత్సరాల యొక్క జ్ఞానం మన బుర్రలోకి వస్తుంది కదా. బాబా అంటారు అంతే, ఇప్పటికి ఇంటికి వెళ్ళాలి. ఏం చేయాలి? ఇంటికి వెళ్ళాలి. బాబా అంటున్నారు ఇప్పుడు ఇంటికి వెళ్ళాలా లేదా? తప్పకుండా వెళ్ళాలి. అది మా స్వీట్ సైలెన్స్ హోమ్, మధురమైన నిశ్శబ్దమైన ఇల్లు. తప్పకుండా ఇప్పుడు మనం పతితులుగా ఉన్నాం కావుననే అక్కడికి వెళ్ళలేమని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. నేను కల్పకల్పం ఇదే సందేశాన్ని ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహమైతే అంతమైపోనున్నది. ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి. దానిని నిరాకారి లోకము అని అంటారు. నిరాకారి ఆత్మలందరూ అక్కడ ఉంటారు. అది ఆత్మల ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అందరికన్నా చివరిలో వస్తారు. ఎందుకంటే మళ్ళీ అందరినీ తిరిగి ఏం చేయాలి? తీసుకువెళ్ళాలి కదా. మరి బాబా అంటారు అప్పటికి ఒక్క పతిత ఆత్మ కూడా ఇక్కడ ఉండదు. ఇందులో ఎటువంటి తికమకపడే విషయం లేదు. ఉందా? ఇందులో ఇంకెటువంటి తికమకపడే విషయము లేక కష్టతరమైన విషయము లేదు కదా. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటు తీసుకువెళ్ళండి అని గానం చేస్తారు కూడా. వారు సర్వులకు తండ్రి కదా. బాబా ఎవరు? సర్వాత్మలకు తండ్రి. మళ్ళీ ఎప్పుడైతే మనం కొత్త ప్రపంచంలోకి పాత్రను అభినయించడానికి వస్తామో అప్పుడు చాలా కొద్ది మందే ఉంటారు. మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళుంటారు? పరంతామల్లో ఉండిపోతారు. సత్యుగంలో కొద్దిమంది జీవాత్మలే ఉంటారని, అక్కడ వృక్షం చిన్నగా ఉండేదని, ఆ తర్వాత అది వృద్ధి పొందిందని కూడా మీకు తెలుసు. వృక్షంలో అనేక ధర్మాల వెరైటీ ఉంది. దానినే కల్పవృక్షము అని అంటారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగొచ్చు కదా. కొంతమంది ఏమంటారంటే, అబ్బా
మేము కల్ప యొక్క ఆయువు 5000 సంవత్సరాలని ఎలా నమ్మాలి? బాబాని అడుగుతున్నారట పిల్లలు, ఎంత తెలివైన వాళ్ళు. బాబా, మేము కల్ప యొక్క ఆయుష్ 5000 సంవత్సరాలని ఎలా నమ్మాలి అని. అరే, తండ్రి అయితే సత్యమే వినిపిస్తారు కదా, చక్రం లెక్కను కూడా చెప్పారు కదా. అరే, అది కూడా డౌటా? తండ్రి అయితే అంతా సత్యమే చెప్తారు, చక్రం యొక్క లెక్కను కూడా మీకు వినిపిస్తున్నారు. రోజుకి 24 గంటలు అంటే నమ్ముతున్నామా లేదా కదా? లెక్క పెట్టుకుంటే కౌంటింగ్ వస్తుంది. ఇది కూడా అంతే. ఈ కల్పం యొక్క సంగమ యుగంలోని తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. అది ఇప్పుడు లేదు. సత్యయుగంలో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమ యుగంలో వస్తాను, కొత్త ప్రపంచ స్థాపన చేస్తాను. పాత ప్రపంచం అంతమైపోనున్నది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. దీనిలో పూర్తి 4 భాగాలు ఉన్నాయి. దానినే స్వస్తిక్ అని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు కదా, అంత తొందరగా ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నారు. భక్తి మార్గంలోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తూ ఉంటారు. ఎన్నో చిత్రాలు ఉన్నాయి. దీపావళి నాడు విశేషంగా చిత్రాల దుకాణం పెడతారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనవని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడికి వస్తే ఎవరి రాజ్యం? లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం. ఆ తర్వాత సీతారాముల రాజ్యం. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధం లేదు. వారు తమ సమయానుసారంగా వస్తారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి కదా, అందరూ వచ్చేయాలి, మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఇప్పటికి ఇందులో ఉండేదేముంది? ఏమీ లేదు కదా, ప్రపంచమంతా వినాశనం అయిపోతుంది. ఇంక ఇంట్లో అయితే సారమేమీ లేదు. బాబా అంటారు, ఈ ప్రపంచ వైపుకు అసలు మనసే కలగదు. ఒక్క ప్రియునితోనే మనసు పెట్టుకోవాలి. వారేమంటారంటే, ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఇప్పుడు ఎంతో గడిచిపోయింది, ఇంకా కొద్ది సమయమే మిగిలింది. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు ఎంతో అయిపోయింది, ఇంకా కొద్దిగానే ఉంది, ఇది కూడా అయిపోవడానికి రెడీగా ఉంది. అంతా అయిపోయాక అయ్యో నేను చేద్దామనుకున్నాను, నేను చూద్దామనుకున్నాను, అయ్యో నాకు టైం అయిపోయింది, నేను రాలేకపోయానని మనం ఎంత బాధపడినా పశ్చాత్తాపడినా ఏం పడినా జరిగిపోయిన సమయం ఇక తిరిగి రాదు. బాబా అంటారు కదా, ఇప్పుడు లేకపోతే మరెప్పుడు లేదు. ఎప్పుడు చేయాల్సింది అప్పుడే, రేపు చేయాల్సింది ఈరోజు చేయాల్సింది ఇప్పుడే చేయాలి అని. సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆగుతుందా? మనం రాలేదని కానీ, మనం తయారవ్వలేదు కానీ, మనకి పని అవ్వలేదని కానీ సమయం ఆగుతుందా? ఆగదు. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది, అటు వీళ్ళు ఎంతవరకు తయారవుతున్నారు అని. బాబా అంటారు, యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపడతారు, శిక్షలు అనుభవిస్తారు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంతకాలం అయ్యింది అనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంటికి వెళ్ళడం కోసమే కష్టపడుతూ ఉంటారు కదా. బాబా అంటారు, ఇంటికి వెళ్ళడం కోసమే ఏమవుతున్నారు? కష్టపడుతూ ఉంటారు కదా. తండ్రి కూడా ఇంటిలోనే లభిస్తారు. వారు సత్యయుగంలో లభించరు. ముక్తిధామంలోకి వెళ్ళేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దానిని భక్తి మార్గం అని అంటారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గం అంతమవ్వనున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను, తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమక్కపడే విషయం ఏది లేదని చెప్తున్నారు బాబా. తండ్రి అంటారు, పిల్లలు
మీరు నన్ను స్మృతి చేయండి, నేను గ్యారెంటీ ఇస్తాను. మీరు ఏ శిక్షలు అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అర్థమైందా? అందరూ గుర్తుపెట్టుకోవాలి. మనం బాబాని ఎంత స్మృతి చేస్తే అంత బాబా ఏం గ్యారెంటీ ఇస్తున్నారు? ఏ శిక్షలు అంటే యోగం ద్వారా లెక్కాచారం పూర్తయిపోతే ఏ శిక్షలు అనుభవించకుండా హాయిగా బాబాతో పాటు వెళ్ళిపోవచ్చు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఒకవేళ స్మృతి చెయ్యకపోతే ఏం చేయాలి? శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి నేను అనేక సార్లు వచ్చాను. పిల్లలైన మీరే గెలుపు వాటముల పాత్రను అభినయిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. ఇది పతిత ప్రపంచం. అందుకే పతిత పావన రండి, మేము వికారీ పతితిలో, మీరు వచ్చి నిర్వికారి పావనంగా తయారు చేయండి అని పిలుస్తారు. ఇది వికారీ ప్రపంచం. ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వికారీలుగా అవ్వాలి. ఎవరైతే చివరిలో వస్తారో వారు శిక్షలు అనుభవించి వెళ్తారు. అందుకే వారు రావడం కూడా 2 కళలు తక్కువగా ఉన్న ప్రపంచంలోకే వస్తారు, అంటే త్రేతాయుగంలోకి. వారిని సంపూర్ణ పవిత్రులనైతే అనరు. అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చెయ్యాలి. తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు. పురుషార్థం ఏమో తక్కువ చేసి ప్రారంధం ఏమో ఎక్కువ కావాలంటే ఎలా వస్తుంది మరి? అందుకని సత్యయుగంలోకి వెళ్ళే పురుషార్థమే చెయ్యండి. సత్యయుగంలోకి వెళ్తే త్రేతాయుగంలోకి ఎలాగైనా వస్తారు. త్రేతాయుగంలోకి వెళ్తే సత్యయుగంలోకి రాలేరు కదా. బాబా అంటున్నారు, ఎందుకంటే పూర్తిగా చేయండి, తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు. అక్కడ రావణ రాజ్యం లేకపోయినా కానీ పదవి అయితే నెంబర్ వారీగా ఉంటుంది కదా. ఆత్మలో మాలిన్యం చేరితే ఇక శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ స్వర్ణయుగం నుండి వెండి యుగానికి చెందిందిగా అయిపోతుంది. అక్కడ వెండి యొక్క మాలిన్యం ఆత్మలో కలుస్తుంది. ఇక తర్వాత రోజు రోజుకి ఎక్కువ చీచి మాలిన్యం కలుస్తూ ఉంటుంది. అంటే ఆత్మ పవిత్ర నుండి పతితమైపోతుంది, కాంతి తగ్గిపోతుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరిగారో వారికి అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, వీరు 84 జన్మలు అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను కదా. ఎవరి 84 జన్మల లాస్ట్లో? బ్రహ్మబాబా. వీరే మళ్ళీ మొదటి నెంబర్లోకి వచ్చేది. ఎవరైతే మొదట ఉండేవారో వారిప్పుడు చివరిలో ఉన్నారు. వారే మొదటి నెంబర్లోకి వెళ్ళాలి. ఎవరైతే అనేక జన్మల అంతిమంలో పతితినిగా అయిపోయారో వారి శరీరంలోకి పతిత పావనైన నేను వస్తాను. వారిని పావనంగా తయారు చేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అవుతాయి. గీతా జ్ఞానాన్ని అయితే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు, కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేరు. ఎంతోమంది సన్యాసులు మీకు తీయని మాటలతో శాస్త్రాలు వినిపించారు. ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి పోగవుతారు. అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గం అంతా చెవులకు ఇంపుగానే అనిపిస్తుంది. అంటే ఏది విన్నా, ఎంత విన్నా, ఎంతవరకు చెవుల వరకే, మనసులోకి వెళ్ళట్లేదు. వినడం వరకే కానీ సాధనలోకి అయితే రావట్లేదు కదా. చెప్పడం వేరు, వినడం వేరు, దాన్ని ఆచరించడం వేరు. చెప్పడం అయిపోతుంది, వినడం అయిపోతుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి 0 అయిపోతుంది. బాబా అంటున్నారు, బాబా అందుకే ఏం చెప్తారు, చెప్పడం చేయడం 2 ఒకేలా ఉండాలి అని. భక్తి మార్గం అంతా చెవులకి ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గం ఇప్పుడు పూర్తవుతుంది. భక్తికి పూర్తి జ్ఞానం, జ్ఞానంతో పాటు ఆత్మకి ముక్తి లభిస్తుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చాను. దీని గురించి ఎవరికీ తెలియదు. నేనే జ్ఞాన సాగరుణ్ణి. జ్ఞానము అని నాలెడ్జ్ అని అంటారు. జ్ఞానాన్ని ఏమంటారు? నాలెడ్జ్ అని. మీకు అంతా చదివిస్తారు.
84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్థూలవతనం నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనంలోకి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీనారాయణల వంశం ఉంటుంది. అక్కడ వికారి పిల్లలు ఉండరు. అక్కడ రావణ రాజ్యమే లేదు. యోగ బలంతో అంతా జరుగుతుంది అని చెప్తున్నారు. ఇప్పటిక కొడుకుగా అయ్యి గర్భమహల్లోకి వెళ్ళాలని మీరు కదా, ఇప్పటిక కొడుకుగా అయ్యి గర్భమహల్లోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా వెళ్తారు. ఇక్కడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడైతే గర్భ జైల్లోకి వెళ్తారు కదా, అక్కడ రోధించే విషయమే లేదు. శరీరాన్ని అయితే తప్పకుండా మార్చవలసి ఉంటుంది. సర్ప యొక్క ఉదాహరణ ఉంది కదా, పాము ఎలా మారుస్తుంది, ఇందులో తికమక పడే విషయం ఏదీ లేదు. అలాగే ఎక్కువగా అడగవలసిన అవసరమూ లేదు. పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయడం కష్టమవుతుందా ఏమిటి? బాబా అంటున్నారు, తండ్రిని స్మృతి చేయడం అయినా కష్టమవుతుందా ఏంటి చెప్పండి. కష్టంగా ఉందా చెప్పండి పిల్లలు. అవునా? లేదు కదా. కష్టమవుతుందా ఏంటి? లేదు కదా. మరి బాబాకు చెప్పండి బాబా లేదు అని. మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా, మీ తండ్రినైన నేను మీకు సుఖ వారసత్వాన్ని ఇస్తాను. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా? మీకు 84 జన్మలకు సరిపడే భాగ్యాన్ని ఇస్తున్నాను కదా, 5000 సంవత్సరాలకు సరిపడే ఆస్తిని ఇస్తున్నాను, సుఖం సంతోషం ప్రేమ అన్నీ ఇస్తున్నాను. మరి ఈ ఒక్క జన్మలో మీరు నన్ను స్మృతి చేయలేరా? స్మృతిలో ఉండలేరా? అది నా కోసం కాదు, మీకోసమే. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడడంతో మాయ తినేస్తుంది. తండ్రి అంటారు, ఎవరిపైన మమకారాన్ని పెట్టుకోకండి, అదంతా అంతమైపోవలసింది. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. సత్యయుగంలో ఈ అశుద్ధమైన వస్తువులు మాంసం మొదలైనవి ఉండనే ఉండవు. తండ్రి అంటారు, వికారాలు కూడా వదిలివేయండి, నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇందులో ఎంత సంపాదన ఉంది, మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది. కలిసి ఉండండి, కానీ జ్ఞాన ఖడ్గం మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాల బ్రహ్మచారులు కదా. ఇంకా జ్ఞానం కూడా కావాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి. ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటారో సన్యాసులకు చూపించాలి. అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉంది అని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా 21 జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది. మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు? సమయం చాలా తక్కువగా ఉంది. శబ్దం కూడా వ్యాపిస్తూ ఉంది. వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. రిహార్సల్స్ అయితే చూశారు కదా. ఒక్క ఆటం బాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్నారు అని చెప్తున్నారు బాబా కదా. అప్పట్లో ఆటం బాంబు వేయడంతో చాలామంది శరీరాలు వదిలిపెట్టేశారట. ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టము ఉండదు, వెంటనే అంతమైపోతారట. అలాంటి రకాలైన బాంబుల్ని వినాశనానికి తయారు చేసి ఉంచుకున్నారు. మొదట ఈ రిహార్సల్స్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది కదా. ఏదైనా తయారు చేస్తే ముందు దాన్ని చూస్తారు ఎలా ఉపయోగపడుతుంది అని. వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు. ఆ తర్వాత ఇంకా యుక్తులు రచిస్తారు. ఆ మందుకి ఆ బాంబు పడి తొందరగా చనిపోలేదనుకోండి, ఇంకా పవర్ పెంచుతారు కదా. దానివల్ల ఇంకా తొందరగా అయిపోయే విధంగా కదా యుక్తుల్ని రచిస్తారట. హాస్పిటల్స్ మొదలైనవి ఉండవు. ఇంకా అంతిమంలో ఒకళ్ళు తీసుకెళ్ళే ఇది కూడా ఉండదు. ఎవరు కూర్చుని సేవ చేస్తారు? తద్దిన భోజనాలు తిని
తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారు ఎవరు ఉండరు. బాబా అంటున్నారు, అంతిమ సమయంలో బాంబులు పడితే వినాశనం అయిపోతుంది కదా, ప్రకృతి వైపరీత్యాల ద్వారా వాటి ద్వారా వీటిల ద్వారా. అప్పుడు హాస్పిటల్ అంతా తిరగడానికి కానీ, ఒకరికి సేవ చేయడానికి కానీ, ఒకరి కోసం ఒకరు ఏడవడానికి కానీ ఏ చాయిస్లు ఉండవట. అలాగే వాళ్ళు పోతే తద్దినంగా చేసి భోజనాలు పెట్టితే తినడానికి బ్రాహ్మణులు కూడా ఎవరు ఉండరు. ఇంకెవరు ఉంటారు? అందరూ వెళ్ళిపోతుంటే బాంబు వెయ్యగానే అంతమైపోతారట. అలాంటి పరిస్థితి వస్తుందట. అందుకని ఎంత పురుషార్థం చేయాలో ఆలోచించండి. బాబా అంటున్నారు, ఎందుకంటే వెయ్యగానే అంతమైపోతారట. భూకంపాలు అంతా కూరుకుపోతుంది. పెద్ద సమయం కూడా పట్టదు. స్థాపన ఎంత సమయంలో అవుతుందో వినాశనం అంతకన్నా తక్కువ సమయంలో అయిపోతుంది. ఇక్కడ ఎంతోమంది మనుషులు ఉన్నారు, సత్యయుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. మరి ఇంతమంది ఎలా వినాశనం అవుతారు? ముందు చూస్తారు, ముందు చూద్దరి కానీ. అక్కడైతే ప్రారంభంలో 9 లక్షల మందే ఉంటారని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఫకీర్లు కూడా మీరే, భగవంతుడు కూడా మీకే ప్రియమైన వారు. ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు. ఇటువంటి ఫకీర్లకు తండ్రి ప్రియమనిపిస్తారు. సత్యయుగంలో చాలా చిన్న వృక్షం ఉంటుంది. విషయాలైతే ఎన్నో అర్థం చేయిస్తారు. పాత్రదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశి. వారు తమ పాత్రను అభినయించడానికి వస్తారు. కల్పకల్పం మీరే వచ్చి విద్యార్థులుగా అయ్యి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు. అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు. కావుననే పాండవ సైన్యం అన్న పేరుంది. పాండవులైన మీరు ఏం చేస్తున్నారు? మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వలే నెంబర్ వారు పురుషార్థానుసారంగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు బాబా. కల్పపూర్వం ఎలాగైతే తీసుకున్నారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే విధంగా తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన సికేలేదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి ఫకీరులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరిచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీర్లుగా అవ్వడం. తండ్రి నుండి అతి పెద్ద ప్రయోజనం తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి. సంపూర్ణ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, బాబా అంటారు తిరిగి ఇంటికి వెళ్ళాలి. గుర్తుందా? ఈరోజు బాబా మురళి అంతా ఏం చెప్పారు? పిల్లలు తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచంపై మనసు పెట్టుకోకండి, ఒక్క ప్రియునిపైనే మనసు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చేయాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం యొక్క మహావాక్యాలు, బ్రాహ్మణ జీవితంలో సదా చియర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారి భవ కదా. బాబా అంటున్నారు, ఒకవేళ ఏదైనా పరిస్థితిలో ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దాన్ని సదాకాలపు ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషకరమైన మరియు జాగ్రత్త కలిగిన మూడు ఉండాలి కదా. చిరునవ్వు, సంతోషంతో ఉండాలి. అలాగే బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషంగానూ ఉండండి. అదేవిధంగా ఎలా ఉండండి? జాగ్రత్త కలిగి కూడా ఉండండి అని చెప్తున్నారు కాబా. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మాయ రకరకాల రూపాల్లో మన దగ్గరికి వస్తుంది కాబట్టి. మూడ్ మారిపోకూడదు. మూడ్ మారిపోయినట్లయితే నాకు ఏకాంతం కావాలి అని అంటారు. ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. ఒంటరి వారిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది. సదా కంబైండ్ రూపంలో ఉన్నట్లయితే మూడు మారిపోదు కదా. అందుకని కంబైండ్ ఎవరితో? స్వయం భగవంతుడితో. భగవంతుడు నా సాటి, నా తోడు, నా సర్వం అనుకుంటే మనం ఎప్పటికీ ఒంటరి వాళ్ళం అవ్వం. శరీరాన్ని ఇచ్చిన వాళ్ళైతే అటు ఇటు మారుతూ ఉండొచ్చు, ఒంటరి చేయొచ్చు. కానీ బాబా అయితే ఎప్పటికీ ఒంటరి చేయరు.
బాబాని మనస్ఫూర్తిగా పిలవగానే బాబా ఎప్పుడూ హాజరయ్యే ఉంటారు. స్లోగన్ను ఏ ఉన్నతమైన బాబా అంటున్నారు, ఏ ఉత్సవమునైనా జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహాల్లో ఉండడమే అని చెప్తున్నారు బాబా. ఏ ఉత్సవంనైనా జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహాల్లో ఉండడమే అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే, నమస్తే, నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. ఈరోజు స్వమానం, నేను కంబైన్డ్ రూపధారి ఆత్మను, అంటే నేను బాబాతో కంబైన్డ్ అయి ఉన్న ఆత్మను అనుకోండి. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.